నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. అయితే నిన్న మొన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్న కదిరి కృష్ణ గారి మాటలు కొంచెం ఆలోచింపజేస్తున్నాయి. అంటే కొన్ని జరిగితే మన మంచికే అని అంటారు కదా, ఈయన మాటల వల్ల నెగిటివిటీ పక్కన పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అయింది. నాకు అలాంటి టాపిక్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఏదో హైలైట్ చేయాలని కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ టాపిక్ని ఎందుకు తీసుకున్నానంటే, డెఫినెట్గా మనందరికీ కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మనందరికీ ఇన్ ద సెన్స్ కొంచెం తెలియని వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి, అవును నిజంగానే దేవుడికి సుప్రభాతం ఎందుకు, దేవుడికి తెలీదా ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో అని అనేసి క్వశ్చన్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ పుట్టిన వాళ్ళు మన ఒక టైం ఉంటే అబ్రాడ్లో కూడా మన ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. రీసెంట్గా మా ఇంటికి కూడా మా కజిన్ వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఉండేది కెనడాలో. అయితే అక్కడ పిల్లలకి మన సంస్కృతి మీద, మన ఆచార వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ చెప్పేవాళ్ళు లేరు. సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్గా ఒక సమాధానం చెప్పడానికి తల్లిదండ్రులకు ఉంటుంది అన్న దీంట్లో నేను చెప్తున్నాను. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు. ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ సంస్కారం ఎంతవరకు ఉంది, వాళ్ళ బుద్ధి ఎంతవరకు ఉంది అనేది వాళ్ళే టెస్ట్ చేసుకోవాలి. సో గురుగారు ఉన్నారు, శివప్రసాద్ శర్మ గారు. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. అయితే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నేను. గతంలో కూడా ఒక వీడియోలో మీలాంటి వాళ్ళు ఉంటే కనుక కరెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళు. సో అది పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు కదిరి కృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఇంతకుముందు బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినా కానీ కొంచెం ఇందులో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి డౌట్స్ కూడా వస్తుంటాయి. అయితే ఇప్పుడు కదిరి కృష్ణ చేసిన దాంట్లో వచ్చేసి వీళ్ళ దేవుణ్ణి పడుకోబెడితే పడుకుంటాడు, లేపితే లేస్తాడు, వీళ్ళు చెప్తే కానీ లేవడు అని అన్నారు. ఇది నిజంగానే మన దేవుళ్ళకి సుప్రభాతాలు అవి అవసరమా? రాత్రి పానుపు సేవలు ఏమంటారు, నిద్రపుచ్చటానికి కృష్ణుడికి కానీ, జో అచ్యుతానంద జో జో ముకుంద కానీ, లలిత అమ్మవారికి పాట కానీ, అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య పాడిన చక్కని పాటలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నిజంగానే మనం పడుకోబెడితేనే పడుకుంటారా, మనం లేపితేనే లేస్తారా, ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, అనుమానాలు అనేటువంటివి ప్రతి మనిషికి సహజం. ఒకరు అని కాదు. ఒకరు ఒక మాట అన్నప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అని సర్వము లోకమంతా కూడా ఆశ్చర్యచకితులై దాన్ని చూసేటువంటి పరిస్థితులు వస్తాయి. మంచిదే. ఒకరు ప్రశ్నించేటువంటి వాడు ఉన్నప్పుడే కదా సమాధానాలు అనేక మంది నుంచి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా అదే అవుతుంది ఎప్పుడు కూడా. అయితే ప్రశ్నించడం కరెక్టా అంటే విధానం ఉంటుంది. ప్రశ్నించే విధానంలో తెలుసుకోవాలి అని ఉత్సుకతతో ప్రశ్నించేటువంటి విధానము వేరు, కొంచెము తక్కువ ఇది అని ఎందుకు అనుకుంటున్నానంటే చిన్న చూపుతో ప్రశ్నించేటువంటి విధానం వేరు, వ్యంగ్యంగా మాట్లాడడం వేరు ఉంటుంది. ఈ వ్యంగ్యము ఇవన్నీ ద్వంద్వార్థము ఇవన్నీ తర్వాత ఇక అన్నీ. అయితే ఏది ఏమైనా దేవుడికి సుప్రభాతం అవసరమా అనేటువంటి, ఎవరు చెప్పారు దేవుడికి సుప్రభాతం అవసరమని? ఎక్కడ చెప్పలేదు. అయితే మరి ఎందుకు చేస్తున్నట్టు చెప్పనప్పుడు అంటే అసలు పుట్టుక ఏమిటి, దీనికి సమాధానం మూలం ఏమిటి అనేది ఆలోచన చేయాలి. రాముల వారు లక్ష్మణుడి యొక్క పుట్టుకకు కారణం దేనికి అనేటువంటి సందర్భంలో అసలు రాముడు, శ్రీ మహావిష్ణువు రాముడి యొక్క అవతారము దాల్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రక్రియలో భాగంగా దశరథ మహారాజును విశ్వామిత్రుడు వచ్చి నాకు రాముడు కావాలి, నేను యాగము చేస్తున్నాను అని అన్నప్పుడు పిల్లవాడు కదా రాముడు, నేను వస్తాను అంటే వద్దు, అతనే కావాలి అంటే ఏమిటి అంటే అతన్ని పరిపూర్ణుని చెయ్యాలి. దానికి ఒక కారణం ఉంది. అందుకని పిలుచుకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా నేను వస్తాను అన్న వెంట అనేటువంటి పోతారు.
పడుకొని ఉంటే అక్కడ కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని లేపుతాడు. అక్కడ లేపడం అనేటువంటిది ఏమిటి అంటే నిద్ర లేపుతున్నాడని మనం అనుకుంటున్నాం. నిద్ర లేపడం కాదు. రామా, నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. అంతవరకు రాముడికి కూడా ఏ కారణం తెలియదు. పుట్టాడు. మనమందరం ఏ కారణం చేత పుట్టామో తెలియదు. మనకు ఒక కారణం అనేటువంటిది ఎప్పుడొస్తుంది? మనకు గురువులు, మనం ఎంచుకునేటువంటి విధానం, మన ఆలోచన విధానము, మన తల్లిదండ్రులు చెప్పేటువంటి పద్ధతి, ఇగోరా నువ్వు ఈ పని చేయి నీకు మేలు జరుగుతుంది అని ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవ్వరూ పుట్టరు కదా. అలా భగవంతుణ్ణి నువ్వు పలానా కారణం కోసము పుట్టావు రామా, కౌసల్యా సుప్రజారామ, కౌసల్యా తనయుడైనటువంటి అక్కడ గర్భవించాల్సిన, నువ్వు అక్కడ పుట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మహావిష్ణువు భగవంతుడంతటి వాడు రాముడి యొక్క మామూలు అవతారంలో పుట్టి తర్వాత దేవుడైనాడు. ఎందుకు పుట్టాల్సి వచ్చిందో అక్కడ లేపినాడు. కర్తవ్యాన్ని దైవము నిర్ణయించినటువంటి ఒక కార్యక్రమము ఉన్నది. ఏమిటి? రావణాసురుడు అనేటువంటి ఒక అసురుణ్ణి చంపటానికి నువ్వు కొన్ని విద్యలు నేర్చుకోవాలి. ఈ లోకములో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, రాముడి రాజ్య పరిపాలన, రామరాజ్యం ఎలా ఉండాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, అసలు అన్న అంటే ఎలా ఉండాలి, తమ్ముళ్ళను ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, రఘువంశము అనేటువంటి పేరు రావటానికి, కీర్తి పొందిన ఆ వంశమంతా కూడా కీర్తి పొందటానికి ఈ రాముడి జన్మ వలన తరించింది. అంతకంటే ముందు దిలీప చక్రవర్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంత పేరు రాలేదే కదా. రాముడికి ఎందుకు వచ్చింది? అంతెందుకు, రాముడికి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు, దశరథుడు అంటే 10 రథాలను ఒకేసారి తాను సమన్వయము చేయగలిగినటువంటి ఇది ఉంది కాబట్టి దశరథుడు అనేటువంటి పేరు వచ్చింది. దశరథుడికి 3 భార్యలు. మరి రాముడు ఏకపత్ని వ్రతం కదా, కొడుకైనటువంటి వాడికి తండ్రి యొక్క జన్మ తరింపజేయటానికి ఒక మంచి ఉన్నతమైనటువంటి కొడుకు పుట్టినప్పుడు కదా తండ్రి యొక్క జన్మ తరించడం. అందువలన కదా రాముణ్ణి లేపాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడ లేపడం జరిగింది. ఏమిటికి లేపడం జరుగుతుంది? నిద్ర లేపడం అని కాదు, నీ కర్తవ్యము ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటానికి జ్ఞానాన్ని లేపటం. నీలో ఉండేటువంటి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏమిటి, లోకం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలనే దానికి లేపటం. లేపిన తర్వాత ఆయనకు సర్వ విద్యలు నేర్పించినాడు. ఇతను నేర్పించి శస్త్రాస్త్రములన్నీ కూడా ఇచ్చినాడు. ఆ తర్వాత తాను చేసేటువంటి యాగానికి ఇద్దరిని కూడా రామలక్ష్మణులను అక్కడ ఉంచుకొని ఆ యాగాన్ని పూర్తి చేసినాడు అనేటువంటిది మనం వింటున్నాం. వాళ్ళకి ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ లేపి నువ్వు వచ్చినటువంటి పని నీది, ఇది నీ పుట్టుకకు కారణం ఇది అనేటువంటి లేపడానికి చెప్పినటువంటి దాన్ని పట్టుకొని రోజు దేవుణ్ణి లేపుతున్నారంటే, రోజు దేవుణ్ణి ఎందుకు లేపుతున్నారు, దేవాలయాల్లో ఎందుకు పెడుతున్నారు అంటే, ఇంటికంటే గుడి పదిలం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? ఒక ఊరిలో ఒక దేవాలయం ఉన్నప్పుడు ఆ గ్రామం అంతా మేల్కొనటానికి ఈ యొక్క సుప్రభాత సేవ పెట్టారు. అంటే మనలో ఉండే మానవాళిలో ఉండేటువంటి దైవత్వము కూడా మనం రోజు లేయాల్సిన అవసరం వస్తుంది. రోజు పడుకుంటున్నాం కదా, ఆయన రోజు పడుకోడు. మనము పడుకున్న వాడిని పడుకున్నట్టు భగవంతుడు తీసుకుపోతున్నాడు అంటే ఆయన కూడా నిద్రపోతే మనం కూడా నిద్రపోతాం కదా రాత్రిపూట. ఇంకా పైకి పోవడం అనేది ఏముంటుంది, ఇక్కడే ఉంటాం. మరి అట్లా కాదు, మిడిమిడి జ్ఞానంతో ఊరికే ప్రశ్నించాలి, నేనేదో అడగాలి, నేను 10 మంది మీద ముందు ఒక బురద, ఎవరి మీదైనా ఒక బురద ఒక రవ వేస్తున్నామంటే ముందు మన చేతులకు అంటుకుంటుందనేది జ్ఞానం మనం తెలుసుకోవాలి. మన చేత్తో ఈ బురద ఒకరి మీద వేయాలని తీసుకుంటేనే ఇంకొకరి మీద వేయగలం. మన చేతికి అంటుకుంటుందనేటువంటి జ్ఞానం ఉండాలి కదా. తర్వాత నాలుక చరుచుకొని క్షమాపణలు చెప్పడం అవసరమా? ఇంకొకరిని ప్రశ్నించేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు.
మన పని మనం చేసుకుంటుంటే ఇంకొకరిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అందుకని ఇక్కడ మనం చేసేది మనం నమ్ముకుంటాం, సరే, అవతల వాడిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదే కదా అంటున్నానమ్మా, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళది. తాను నచ్చినట్టుగా తాను ఉంటాడు, మనం నచ్చినట్టుగా మనం ఉంటాం. కానీ మనం ఏదైతే చేస్తున్నామో, నువ్వు ఇది చేస్తున్నావు తప్పు, నువ్వు ఇది చేస్తున్నావు తప్పు అని అనకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు? ఎవరి ఇది వాళ్లకు ఉంటుంది. అందువల్ల ప్రపంచము నిద్ర మేల్కోవటానికి చెప్పేటువంటి సుప్రభాతం. మీరు ఇందాక అడిగారు, అన్నమయ్య సినిమాలో జో అచ్యుతానంద జోజో ముకుంద అనేటువంటి మన తృప్తి కోసం చేసుకుంటున్నటువంటివి ఇవి. భగవంతుడికైనా కూడా మరి కోటాను కోట్ల మంది ప్రజలు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వెళుతూ ఉన్నప్పుడు కాస్త నిద్రపోవయ్యా నువ్వు కూడా అని మనం అనుకుంటున్నాము. కానీ ఆయన మన తృప్తి కోసం చేసుకునేటువంటివేవి. కానీ మనం చేసినంత మాత్రాన, అన్నమయ్య సినిమాలో చూపించినంత మాత్రాన రోజు నిద్రపోతాడనే, రోజు లేస్తాడనే స్వామికి ఎప్పుడూ కూడా మనమే చెప్పుకుంటున్నాం. ఈ రాత్రి పగలు మనకే, స్వామికి రాత్రి లేదు పగలు లేదు. ఆయనకు చాలా విశేషముగా ఆయన ఇది వేరు. మనం అనుకుంటున్నాం మన మానవాళి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు లేయడం కోసం, అంటే మన ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నాం అంతే. మన తృప్తి కోసము అలా వింజామరులు వీస్తూ స్వామికి అన్ని రకాల సేవలు, మనం నృత్యం దర్శయామి, లేకపోతే గీతం శ్రావ్యయామి, ఇవన్నీ చెప్పుకుని, ఎందుకంటే శక్తోపచార భక్తోపచారాన్ని మనం అన్నీ చెప్పుకున్నాము కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారికి మేము సేవలుగా చేస్తున్నాము స్వామి అనేటువంటి భావనతో మన తృప్తి కోసం చేస్తుండేటువంటిది. మనము నైవేద్యం పెట్టంది మనం తినకూడదు. ఎందుకు అంటే మనము చేసుకున్నటువంటిది ఏదన్నా కానీ ముందు నివేదన అని భగవంతుడికి పెట్టాము అనేటువంటి భావనతో మనం దేవుడు తింటాడు అని కాదు, తిన్నా తినకపోయినా ఆయనకు చూపించి మనం తీసుకుంటున్నాం. హారతి ఇస్తూ ఉంటే ఆయన తీసుకుంటాడు అని కాదు. హారతి మనం కర్పూర హారతి అనేటువంటిది ఇస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగులో భగవంతుని చూసి తృప్తి పడతాం. అనేక రకాలుగా పూజలతో పూజ చేస్తూ పుష్పాలతో చేసి మనం సంతోషిస్తాం, అభిషేకం చేసి సంతోషిస్తాం. పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా వేసి మనం స్వామిని తరింపజేసుకుని చూసి సంతోషిస్తాం. మనము సంతోషము కోసము మన ఆత్మతృప్తి కోసం చేసుకుంటున్నటువంటివి ఇవన్నీ కూడా. అలా చేస్తే పుణ్యం వస్తుంది అని, మనము చేసినటువంటిది ఏది మనకు వెంటనే వస్తుంది అనడానికి కాదు. ఇవి చూసి ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ మన తర్వాతి తరం వాళ్ళు నేర్చుకుంటారు. పూర్వం ఎప్పుడు దేవాలయాలన్నీ కూడా గుళ్ళ మీద కొండల మీద ఉండేటువంటివి. ఇంటి దగ్గర నుంచే చెప్పులు వేసుకోకుండా కాయ కర్పూరము అగరబత్తీలు అన్నీ తీసుకొని గుడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ చిన్న చిన్న రాళ్ళు అవి కుచ్చుకున్నా చేసినా వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు? పార్కుల్లో తిరుగుతున్నారు డబ్బులు కట్టి అదే పనిగా పొద్దున పూట దేవాలయాలకు పోవాల్సి వస్తుందని. మరి పూర్వం వాళ్ళది కరెక్టా, ఇప్పుడు వాళ్ళది కరెక్టా? కొండల మీద ఎందుకు కట్టారు అంటే ఆ కొండ మీది వరకు నడుచుకుంటూ పోవడం అనేటువంటిది జరిగితే రక్త ప్రసరణ. అక్కడికి వెళ్ళిన తర్వాత మూలికలతో చేసినటువంటి అభిషేక తీర్థం తీసుకోవడం జరిగేది, పచ్చకర్పూరము అన్నీ వేసి. అది పరగడుపున ఎప్పుడైతే తీసుకుంటామో అంతర్శుద్ధి కలిగేది, బాగుండేది. ఇప్పుడు ఇండ్ల ముందే కట్టుకుని కాలనీలో కట్టుకుని బండిలో పోతూ ఇలా ఒక్కసారి రెండు కాళ్ళ మధ్య బండిని పెట్టుకొని ఇలా జోడి చేసి ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు అదే పనిగా ఇంట్లో చెప్పులు కూడా కొంచెం ములులుగా ఉండేటువంటివి వేసుకొని తిరగమని, వాకింగ్ చేయమని ఇలా చెప్పుకొని తిరిగేటువంటి రోజులు వచ్చినాయి. ఏది కూడా మనం ప్రామాణికం అనేది ఉంటుంది, ప్రామాణికాన్ని మర్చిపోరాదు ఎప్పుడు కూడా. అందుకని దేవాలయాల్లో పోగానే గంట కొట్టాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే దేవాలయం చుట్టూ ఏ పురుగు పుట్ర ఏదైనా ఉంటే చేస్తే భక్తులు వస్తారు కాబట్టి ముందు వెళ్ళంగానే దబా దబా అని 4 సార్లు గంట కొడితే స్వామిని లేస్తాడని కాదు, ఉలిక్కిపడి చుట్టూ ఉండేటువంటి భూతం ఇవన్నీ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః అని చెప్తున్నాం. చుట్టూ ఏదైనా ఉంటే గనక అవన్నీ కూడా మేల్కొని ఏదో ఎవరో వచ్చినారని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాయి అనేటువంటి భావనతో చేస్తూ ఉండేటువంటిది. ఒకదానికొకటి పద్ధతి ఉంటుందమ్మా. మన తృప్తి కోసం చేసుకుంటున్నామే కానీ అక్కడ అదేదో భగవంతుడు ఆయన లేస్తే కానీ లేడు, వీళ్ళ దేవుడు ఇట్లా వాళ్ళ దేవుడు ఇట్లా అని, అసలు ఒకరి దేవుడు ఇట్లా ఒకరి దేవుడు అట్లా అని కాదు. అందరూ దేవుళ్ళు ఒక్కడే, ఎప్పుడూ కూడా ఏకోన్ముఖమే. దేవుడు
మా దేవుడు ఇంతకు దేవుడు అంటున్నావు కదా, మా అనేది విడిచిపెడితే ఉమ్, దేవుడు అనేది అయితే ఉంది కదా, మా దేవుడా మీ దేవుడా అనేది పక్కకు పెడితే దేవుడు దేవుడే. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. 100 రూపాయలను వేరు పెట్టుకున్నావు, రైట్. ఒక్కొక్క రూపం ఒక్కొక్క ఇది నువ్వు పెట్టుకున్నావు, అంతేగాని ఇంతకు దేవుడు అనేటువంటి పదం అంటున్నావు. దేవుడు లేడు అనేటువంటి వాడు కూడా దేవుడు లేడని ముందు దేవుడు అనేది లేడు అంటున్నాడు. దేవుడు అనేటువంటి పదం అయితే ఉచ్చరిస్తున్నావు కదా. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా భగవంతు సర్వాంతర్యామి. అందుకనే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే అని ఊరికి చెప్పినారా? అసలు ఎందులో అయినా దేవుణ్ణి చూడగలగడం అనేటువంటిది ఔన్నత్యం. రైట్. ఒక స్త్రీలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, చెట్టులో కావచ్చు, మానవులో ఇంకోటి కావచ్చు, ఒక వస్తువులో కావచ్చు, దేంట్లో అయినా సరే ఎక్కడ చూసినా దైవత్వము ఉట్టిపడేటువంటి దృష్టి మనకుండాలి కానీ, పూజ్యభావంతో ఉండాలి కానీ, ఎక్కడికి వెళ్ళినా దుర్బుద్ధితోనూ దీంట్లో లొసుగులు ఏమున్నాయి అని వెతుక్కొని దాన్నేదో ప్రశ్నించాలి అంటే వాడు వెతకడానికే వస్తాడు. వాడు ఔన్నత్యం ఏదో చూడడు. ఒక మనిషిలో ఉండేటువంటి ఔన్నత్యం ఏమిటో చూడాలి. ఆ ఔన్నత్యం కాకుండా దుర్గుణాన్ని చూసి ఆ దుర్గుణం ఉంది కాబట్టి వాడు కరెక్ట్ కాదు అంటే అది తప్పు. సో గురువుగారి మాటల్లో మీకు సున్నితంగా సమాధానం వచ్చింది. అండ్ నిజంగా ఎవరైతే అసలు ఏంటి ఇది అని అనుకునే వాళ్ళకు కూడా సమాధానం వచ్చింది. అందరికీ సమాధానం వచ్చింది. సో డెఫినెట్గా ఒక మంచి ఉంటే చెడు డెఫినెట్గా ఉండాలి. చెడు ఉంటేనే మంచి చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. కాబట్టి గురువుగారు కూడా చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు గురువుగారు. ఆశీర్వచనం తల్లి.